నమస్కారం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం గత 11 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలను తెలంగాణకు కేటాయించింది. అయితే ఇందులో తెలంగాణ రైల్వేల కోసమే దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇవాళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగబోతున్నటువంటి తరుణంలో కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎంత డబ్బుని రైల్వేల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిందనేది మనం ఒకసారి చూద్దాం. కేంద్ర మంత్రివర్యులు సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు కిషన్ రెడ్డి గారి చొరవతో ఒక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ కొరకే దాదాపుగా 719 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. సగం పనులు పూర్తయ్యాయి, ఇంకా మిగిలినటువంటి పనులు కూడా నడుస్తున్నాయి. ఇది దాదాపుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ తరహాలో అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది. ఎవరైనా కూడా వెళ్ళి చూడొచ్చు. నెంబర్ 2, చెర్లపల్లి రైల్వే స్టేషన్ కొత్త టెర్మినల్ 430 కోట్ల రూపాయలతోటి ఈ టెర్మినల్ ప్రారంభమైంది. హైదరాబాద్ వాసులంతా కూడా అక్కడికి కూడా వెళ్ళి రైల్ ఆ వ్యవస్థ ద్వారా అక్కడ స్టేషన్ నుంచి ఇతర ప్రాంతాలకు కూడా ప్రయాణం చేస్తున్నారు. నెంబర్ 3, హైదరాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి. దీని కొరకు 327 కోట్ల రూపాయల 27 లక్షలు 327 కోట్ల 27 లక్షల రూపాయలు మంజూరయ్యాయి, పనులు నడుస్తున్నాయి. 4, కాచిగూడ రైల్వే స్టేషన్ అభివృద్ధి. దీని కొరకు 424 కోట్ల 29 లక్షల రూపాయలు మంజూరయ్యాయి, పనులు కూడా నడుస్తున్నాయి. 5, లింగంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి కొరకు 22 కోట్ల 57 లక్షల రూపాయలతోటి పనులు నడుస్తున్నాయి. 6, బేగంపేట రైల్వే స్టేషన్ కొరకు 22 కోట్ల 57 లక్షల రూపాయలతోటి పనులు జరిగాయి, ప్రారంభించబడింది. బేగంపేట రైల్వే స్టేషన్ మొత్తం కూడా మహిళల చేత నడపబడుతుంది. 7, హఫీజ్పేట రైల్వే స్టేషన్ కొరకు 29 కోట్ల 20 లక్షల రూపాయలతోటి పనులు జరుగుతున్నాయి. 8, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కొరకు 25 కోట్ల 93 లక్షల రూపాయలతోటి పనులు జరుగుతున్నాయి. 9, ఉప్పుగూడ రైల్వే స్టేషన్ కొరకు 26 కోట్ల 81 లక్షల రూపాయలతోటి పనులు జరుగుతున్నాయి. 10, మలక్పేట రైల్వే స్టేషన్ కొరకు 36 కోట్ల 44 లక్షల రూపాయలతోటి పనులు జరుగుతున్నాయి. 11, మల్కాజిగిరి రైల్వే స్టేషన్ కొరకు 27 కోట్ల 61 లక్షలతోటి పనులు జరుగుతున్నాయి. 12, ఊందానగర్ రైల్వే స్టేషన్ కొరకు 12 కోట్ల 37 లక్షల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. 13, యాదాద్రి రైల్వే స్టేషన్ కొరకు 24 కోట్ల 45 లక్షల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. 14, యాతక్పుర రైల్వే స్టేషన్ కొరకు 8 కోట్ల 53 లక్షలతోటి పనులు జరుగుతున్నాయి. అంటే కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే దాదాపుగా 1500 కోట్ల రూపాయలతో ఒక్క రైల్వే వ్యవస్థలోనే పనులు జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ నుంచి 5 వందే భారత్ రైళ్లను వేయటం జరిగింది. ఇవి తిరుపతి, విశాఖపట్నము, నాగపూర్, బెంగళూరుకి వెళ్తున్నాయి. అలాగే హైదరాబాద్ నుంచి గోవా, బోధ్పూర్తో సహా ఇతర ప్రాంతాలకు కూడా అనేక కొత్త రైళ్లను వేయడం జరిగింది. సో ఈ రైల్వే వ్యవస్థ మెరుగుపడడం వల్ల ప్రయాణికులకు, హైదరాబాద్ ప్రజలకి విద్యా అవకాశాలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. తద్వారా మనం ఆర్థిక సంపత్తి కూడా పెంచుకోగలుగుతాం. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో, హైదరాబాద్ అభివృద్ధి పైన కూడా ప్రత్యేక దృష్టితో ఈ డబ్బు కేటాయించి మన అభివృద్ధి కోసం పాటుపడుతోంది. థ్యాంక్ యూ.